రాయలసీమలో జల జగడం ఎల్నినో సెగలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ప్రాజెక్టులు నీళ్లపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాయలసీమకు మీరు ద్రోహం చేశారంటే కాదు కాదు మీరే ద్రోహం చేశారు అంటూ వైసీపీ టీడీపీ మధ్య మాటల మంటలు నెలకొన్నాయి. రాయలసీమను కరువు కాటేస్తుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందంటూ వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. నీళ్లు ఇస్తారని ఆశతో నార్లు నాటుకున్న రైతులు ఇప్పుడు నార్లు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలవుతున్నారని ఆరోపిస్తున్నారు. వరుసగా సీమ వైసీపీ నేతలు ప్రాజెక్టుల బాట పడుతున్నారు. ప్రాజెక్టుల దగ్గర పరిస్థితిని ప్రజలకు ముందు ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సందర్శనకు ఇటీవల పూనుకున్నారు వైసీపీ నేతలు. ప్రాజెక్టు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైన బైఠాయించారు మాజీ మంత్రి శైలజానాథ్, వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సహా వైసీపీ ముఖ్య నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాజెక్టులకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా బాబుకు మనసొప్పడం లేదని విమర్శించారు. మరోవైపు నిన్న జరిగిన అనంతపురం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం రసభాషకు దారితీసింది. రైతులకు సాగునీరు ఎందుకు విడుదల చేయలేదో సమాధానం చెప్పాలని వైసీపీ జడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా ఎందుకు సాగునీరు విడుదల చేయడం లేదని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ జడ్పీటీసీ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎల్నినో ప్రభావంతో సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తిగా కొంతన్నా సరే ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. అంటే 100 రూపాయలకి ₹1.60 మాత్రమే రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాల్లోనే 13,500 కోట్లు ఖర్చు పెట్టి మరో 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ చేస్తూ మరి రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి గాని మాజీ సీఎం జగన్కి గాని లేదంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాయలసీమ వాసిగా చెప్పుకునే జగన్ ఆ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డనంటావు, రాయలసీమకు చెందిన వ్యక్తిని అంటావు. నీ వల్ల రాయలసీమకు జరిగినటువంటి ద్రోహం స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరగలేదు. అంత ద్రోహం జరిగింది. నీ 5 సంవత్సరాల కాలంలో నీ రాయలసీమ అనుకుని చెప్తున్నటువంటి వ్యక్తివే కేవలం 2,000 కోట్లు రాయలసీమకు ఖర్చు పెట్టి, అది కూడా ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయకుండా, ఒక్క ఎకరా కూడా అదనంగా నీరివ్వకుండా కాలయాపన చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. జగన్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగించి ఉంటే ఎల్నినోలు ఎన్ని వచ్చినా రైతులకు ఇబ్బంది ఉండేది కాదన్నారు. 2014-19లో తమ ప్రభుత్వం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 12,000 కోట్లు, మళ్లీ 2 ఏళ్ల కాలంలో సాగునీటికి ఎన్డీఏ ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు పెడితే అందులో సగం రాయలసీమకే వెచ్చించామని వైసీపీకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.